హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ ఎన్‌టీపీసీకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్. ఎన్‌టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ అది కదండీ. సో, ఆ కంపెనీలో అయితే మీకీ జాబ్స్ అయితే పడడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయండి. ఆహ్, టోటల్‌గా వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 50 పోస్ట్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఇంజినీరింగ్‌లో పాస్ అయ్యి ఉండాలి. అది ఏ బ్రాంచెస్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అండ్ ప్రొడక్షన్, కెమికల్, కన్‌స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్ అంటే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. ఇంకా డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ సెంట్రల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్తున్నారు. అది కూడా ఓకే. ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ అని 45 ఇయర్స్ ఇచ్చారండి. లెవెల్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అంటే E0 గ్రేడ్ అని చెప్తున్నారు. ఇక పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 మీ సాలరీ ఉండబోతుంది మినిమమ్. అంటే స్టార్టింగ్ అని చెప్పొచ్చు. అకార్డింగ్ టు యువర్ ఎక్స్‌క్యూజ్ మీ. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ అని చెప్తున్నారు. అన్రిజర్వ్డ్ వచ్చేసి 20, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 14 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 6 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి. టోటల్‌గా 50 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకే. ఈ పోస్ట్ వచ్చేసి ఆహ్, అసిస్టెంట్ ఆఫీసర్ అని చెప్పాను కదా! పోస్ట్ నేమ్. ఓకే. అండ్ ఇక్కడ మీరొచ్చేసి ఇది ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలండి. మీకు సంబంధించిన ప్రొవిజనల్స్ అన్నీ గూడా, డాక్యుమెంట్స్ అన్నీ గూడా మీరు అప్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సుంటది. ఇంకా ఫీజొచ్చేసి మీకైతే ఆహ్, ఫీజొచ్చేసి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీజ్ ఎగ్జెంప్టెడ్ అని చెప్తున్నారండి విమెన్స్‌కి. అండ్ మిగతా వాళ్ళైతే మినిమమ్ 300 ఫీజయితే కట్టుకోవాల్సుంటదనమాట. ఓకే. ఇక్కడ ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఆహ్, ఏజ్ క్రైటీరియా అనేది ఎగ్జంప్షన్ గూడా ఉంది. సారీ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనమాట. సో, నేను బ్రీఫ్‌గా డీటెయిల్స్ ఇస్తున్నానండి. మీకు క్షుణ్ణంగా ఇంకా మిగతా టోటల్‌గా కావాలంటే ఈ పీడీఎఫ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ సైట్‌లోకెళ్ళి చూసినట్టయితే మీరు ఈ పీడీఎఫ్ దొరుకుతుంది. అది చూసి చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ లాస్ట్ డేట్స్ వచ్చేసి ఇప్పుడు 26/11 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 10థ్, 12 అంటే డిసెంబర్ 12 ఈ మంతే కదా! సో, ఈ డేట్ వరకు మీకు లాస్ట్ డేట్ అనేది ఉందనమాట. అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, మిగతా విషయాలన్నీ మీ సైట్‌లో చూసుకోండి. అర్థమైంది కదండీ! దీస్ ఆర్ ద వేకెన్సీస్ అనమాట. మరిన్ని ఇలాంటి వేకెన్సీస్ కోసం ప్లీజ్ డూ ఫాలో అస్. థాంక్ యూ.